ఇంకో 3 గంటల్లో నేను చెప్పిన ప్లేస్లో డబ్బులు పెట్టేసేలండి. మీ తమ్ముడు మీ ఇంటికి సేఫ్గా వస్తాడు. కాదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వస్తాడు, కానీ ప్రాణాలతో కాదు. స్వామి, నాకు జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ అస్సలు లేదు. బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఏదో ఒక దారి నువ్వే చూపించు స్వామి. నానా, నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. సరేరా, నీకేం నచ్చితే అది చెయ్యి. నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, మిగతావి మీరు ఇన్వెస్ట్ చేస్తే. చూడనా, నేను ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. రేయ్, ఇది చాలా మంచి బిజినెస్ రా. పార్ట్నర్గా ఉండొచ్చు కదరా నాతో. లేదురా, నాకు ఇవన్నీ సెట్ కావు. ఏమనుకో రే ప్లీజ్ రా, ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదురా. ఐఎమ్ సారీ, నాకు ఇదంతా కుదరదు. కానీ ఒక హెల్ప్ చేయగలను. నీ దగ్గర కొన్ని డబ్బులు ఎలాగో ఉన్నాయి కదా, మిగతా డబ్బుల కోసం కొన్ని రోజులు జాబ్ చేయి. ఆ జాబ్ కి నేను రికమెండ్ చేస్తాను. సరే, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇంటర్వ్యూ రేపేరా. నీకు నేను రికమెండేషన్ లెటర్ మెయిల్లో పంపిస్తాను, చూడు. హలో, ప్లీజ్ అండి, మా తమ్ముడిని వదిలేయండి. మీరు అడిగిన 25 lakhs మీకు ఇచ్చేస్తానండి. ప్లీజ్ అండి, మా తమ్ముడిని వదిలేయండి. మా తమ్ముడిని ఏం చేయకండి, ప్లీజ్ అండి. మా 25 lakhs? 25 lakhs? 25 lakhs ఎంత కష్టపడితే వచ్చింది చెప్పు. చూడనా, నేను ఇన్వెస్ట్ చేసే పరిస్థితిలో లేను. అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. పార్ట్నర్గా ఉండొచ్చు కదరా నాతో. లేదురా, నాకు ఇవన్నీ సెట్ కావు. ఏమనుకో. రే ప్లీజ్ రా, ఒక్కసారి ఆలోచించరా. ఆలోచించడానికి ఏం లేదురా. 25 lakhsతో బిజినెస్ మొత్తం సెట్ అయిపోతుంది. మరో 3 గంటల్లో నేను చెప్పిన ప్లేస్లో డబ్బులు పెట్టేసేళ్ళండి. మీ తమ్ముడు మీ ఇంటికి సేఫ్గా వస్తాడు. కాదని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వస్తాడు, కానీ ప్రాణాలతో కాదు. సెట్ అయిపోయినారా?
నాకు జాబ్ చేయాల్సిన అవసరం లేదు. హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రా. ఓకేరా, నాకు కొంచెం పని ఉంది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేరా. హ్యాండ్స్ అప్. ఏంటి డబ్బులు పెట్టేసేమంటే గేమ్స్ ప్లే చేస్తున్నావు? కాల్ చేస్తావా? గుర్తుపెట్టుకో, ఇంకా నీ తమ్ముడు నా దగ్గరే ఉన్నాడు. ప్లీజ్ మా తమ్ముడిని ఏం చేయొద్దు. మీరు అడిగిన 25 lakhs మీకు ఇచ్చేసాం కదా. తమ్ముడా? ఏటీఎం పిన్ నెంబర్ చెప్పు. 1122. ఓయ్ కట్లిప్పిసెల్లు. ఓయ్ డమ్మీ గన్కి ఒరిజినల్ గన్కి తేడా తెలియదు పిచ్చోడికి.